ఉమ్. వీళ్ళే ఆ సీనియర్ జర్నలిస్ట్ ని ఈడు ఆ కృష్ణరాజు గారిని కొట్టింది. కొట్టడం తప్పైతే, వాళ్ళని కొట్టడం తప్పైతే, మిమ్మల్ని కొట్టడం తప్పే, జగన్మోహన్ అదే రెడ్డిని కొట్టడం తప్పే, నన్ను కొట్టడం తప్పే, ఎవరిని ఆ, కొట్టా తప్పే అవుతుంది కొట్టడం మరి తప్పైతే. ఆ తప్పు ఎమ్మెల్యేలతోటి దగ్గరుండి, ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు అందరూ ప్రతి విలేజ్ లోనూ నన్ను కంపల్సరీగా కొట్టాల్సిందే అని మరీ కొట్టించాడు, అవును, కాల్పించాడు. అవును. మరి అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి ఈ నియమాలు, నీతి నియమాలు తెలియలేదా? చాలా చోట్ల, చాలా చోట్ల మీ ఎఫిజీలు తగలబెట్టేవాళ్ళు, మీ ఎఫిజీలకి చెప్పులు దండలు వేసేవాళ్ళు. చెప్పుల దండలు ఏంటండి, అసలు కొన్ని చోట్ల వచ్చ కూడా పోయించాడు వాడు. అవును, వాస్తవమే, నిజమే, అది వాస్తవమే, వాస్తవమే. వీడియోలు వచ్చినాయి. ఉమ్, సో అంచేత నేనేమి వీళ్ళకిలాగా ఆడి శంకర జాతోడు ఈడి శంకర జాతోడు అని అనలేదే. ఉమ్, కనీసం వంకర జాతోడు అని కూడా అనలేదు. ఉమ్. శంకర జాతి అనేది మోస్ట్ అబ్యూజ్. అవును, అవును. అంత మాట అన్నాక ఎలా భరిస్తామండి? సో నాకే ఫైనల్ గా, అవకాశం ఉంది. ఫైనల్ గా ఒక మాట సార్, ఇప్పుడు ఆ ప్రజలు చాలా, చెప్పండి వికే గారు. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఆగ్రహం కంటే మనోవేదనతో బాగా చాలా ఇదిగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రత్యేకించి. సో ఈ పరిస్థితుల్లో జాతీయ మహిళా కమిషన్ చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది, డీజీపీని ఆదేశించింది వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని. తర్వాత మా విచారణకు గడువుతో కూడిన సమయం ఇవ్వడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. సో ఇంత స్పష్టంగా ఆదేశించడం అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, ప్రత్యేకించి వైసీపీ చేస్తున్న ఇలాంటి దురాఘాతాల మీద కేంద్రమే రంగంలోకి దిగింది అని అనుకోవచ్చా? ఇక అంటే మహిళా కమిషన్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ, కేంద్రం అని మనం చెప్పలేము. కానీ ఇందాక మీరు ఒక మాట మన మిత్రుడు జంజాల గారితో మాట్లాడిన దానికి ఐ షుడ్ గివ్ ఆన్సర్. ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాని గురించి మాట్లాడుతున్నారు కదా, అది చెల్లుద్దని చెల్లదని ఒక జడ్జి గారు తీవ్రంగా ప్రశ్నించారు, అవాక్కైన లాయర్లు అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి పత్రికలో వచ్చిందని. ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా వాళ్ళు వాడిన మాట ఒక మహిళా జాతిని, ఎందుకంటే వేశ్య అన్నాడు కాబట్టి అందులో పురుషులు ఎగ్జామ్టెడ్, వేశ్య వరకు ఎయిడ్స్ లో పురుషులు ఇన్క్లూడెడ్. ఆ వేశ్య అమరావతి ప్రాంతాల్లోని ఆడవారిని వేశ్యలు అని వాడు అన్న మాట ఉందో చూసారా? దట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కన్నా కూడా ఆ పెద్ద మాట యావత్ మహిళా సమాజం మీద వాడేసిన దానికి దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎ మచ్ బిగ్గర్ పనిష్మెంట్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. ఒకళ్ళని కులంతో దూషించడం వేరు, అసలు మహిళల క్యారెక్టర్నే అసాసినేట్ చేసే విధంగా టోకెన్ గా వాడు అలాగా మాట్లాడాడు అంటే దట్ ఈస్ మచ్ బిగ్గర్ అఫెన్స్ దాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఆఫ్టర్ ఆల్ దాంతో కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చిన్న కేసు అయినా ఒక ఎస్సీ లేడీగా ఖమ్మంపాటి శిరీష మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి కాబట్టి షీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు గివ్ దట్ కంప్లైంట్ అండ్ దే డిజర్వ్ టు బి అరెస్టెడ్ అండర్ దట్ వెరీ పర్టికులర్ యాక్ట్. ఎందుకంటే ఆ మహిళా లోకంలో తను ఒక మహిళగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో రేపొద్దున ఎవరో ఒకళ్ళు మాట్లాడతారండి, ఏమో నిన్న ఇలాగ అన్నారు కదా అని చెప్పి మాట్లాడితే ఎవరు అన్నారేమో కూడా, అన్నాక మనోభావాలు దెబ్బతినే పెట్టుండొచ్చు, ఇదిగో వాడు ఇలా అన్నాడు కదా నిన్ను, ఎందుకు ఇలా అన్నాడు అని. ఎందుకంటే హీ డి నాట్ ఎగ్జామ్ట్ ఎనీవన్, మొత్తం ఒక మూకుమ్మడిగా అనేసాడు. సో ఇట్ ఇంప్లైస్ టు ఆల్. సో కాబట్టి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 5 రోజులు అవుతున్నా కూడా కృష్ణంరాజు దొరకలేదు ఇంకా. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశం. అదే ఎక్కడో మరి అసలు అడవుల్లోకి వెళ్ళి మరి ఎక్కడో కలుగులో దాక్కున్న నక్సలైట్లని మరి ఈ మధ్యన పట్టేస్తున్నారు. మరి ఈ జర్నలిస్ట్ ని
మరి ఎందుకని పట్టలేకపోతున్నారో ఏదైనా ఏదో బెంగళూరులో రాష్ట్ర పోలీస్ బెంగళూరులో శాఖ- దాచారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది, మరి నిజమేంతో వెళ్ళొచ్చండి. ఇఫ్ దే గాట్ డౌట్ దే కెన్ సెర్చ్ జగన్మోహన్ రెడ్డిస్ హౌస్, హూ విల్ ప్రివెంట్? సో ఇప్పుడు అతను ఎవరో ఒకరితో టచ్ లోనే ఉండుంటాడండి. ఖచ్చితంగా. డెఫినెట్ గా పట్టుకోవాలి. మా ప్రభావం వదిలేసినట్టు బెయిల్ తెచ్చుకునేదాకా వదిలేస్తారా ఏంటండి? పట్టుకుని తీరాలి. దే షుడ్ వర్క్ హార్డ్. యా, దిస్ ఇస్ ద ప్రెస్టేజ్ ఫర్ ద గవర్నమెంట్. హౌ కెన్ దే బ్లడీ లీవ్ హిమ్? అవును, పట్టుకోవాల్సిందే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామరాజు గారు. గారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది రఘురామకృష్ణరాజు గారితో